హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2023-2024 బడ్జెట్ ప్లాన్ లో గవర్నమెంట్ డిఫెన్స్ కోసం మనీ అలికేషన్ అనేది 5.94 lakh crore కి పెంచిందండి. ఇంకా 2024-2025 ఇంటర్మ్ బడ్జెట్ లో 6.21 lakh crore మెన్షన్ చేసిందన్నమాట. డిఫెన్స్ సెక్టర్ లో ఫండింగ్ ఇంక్రీజ్ అవ్వడం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ అవుట్లుక్ అనేది ఇండికేట్ చేస్తుంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడంలో BEL క్రూషియల్ ప్లేయర్ అన్నమాట. కంపెనీ స్టాక్ అనేది 5 years లో 578.31% స్టెల్లర్ రిటర్న్స్ ఇచ్చిందండి. 31st January 2024 కి కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ 76,000 crores ఉంది. ఈ రోజు వీడియోలో BEL జర్నీ గురించి, అలాగే కంపెనీ బిజినెస్ గురించి, కంపెనీ టర్న్ ఓవర్ బ్రేకప్ గురించి, ఆర్డర్ బుక్ స్టేటస్ గురించి, అలాగే రీసెంట్ గా కంపెనీ రిసీవ్ చేసుకున్న బిగ్ ఆర్డర్స్ గురించి అండ్ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి తెలుసుకుందాం. BEL బిజినెస్ ఓవర్వ్యూ కనుక చూస్తే ఇండియాస్ డిఫెన్స్ కోసం ఎలక్ట్రానిక్ గేర్స్ తయారు చేయడంలో బిగ్ ప్లేయర్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద 1954 లో స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇది ఒక టాప్ నాచ్ కంపెనీ అండి. BEL లో మెజారిటీ షేర్ అనేది గవర్నమెంట్ కింద ఉందండి. డిఫెన్స్ ఇండస్ట్రీలో లీడింగ్ ప్లేయర్ గా ఉన్న BEL ఆర్మ్డ్ ఫోర్సెస్ కి రాడర్, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ ని సప్లై చేయడంలో స్పెషలైజేషన్ ఉందండి. 2 డెడికేటెడ్ రీసెర్చ్ యూనిట్స్ తో పాటు అక్రాస్ ఇండియా 9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. వీటిలో బెంగళూరు అండ్ గజియాబాద్ లో ఉన్న యూనిట్స్ ఏంటంటే BEL ఓవరాల్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లో పైవోటల్ కాంట్రిబ్యూటర్స్ అండి. అండ్ BEL బిజినెస్ సెగ్మెంట్స్ కనుక చూస్తే BEL 2 మెయిన్ సెగ్మెంట్స్ ని ఆపరేట్ చేస్తుందండి. ఒకటి డిఫెన్స్ అండ్ నాన్ డిఫెన్స్ మార్కెట్ కి క్యాటరింగ్ చేస్తుంది అనమాట. ముందుగా డిఫెన్స్ సెగ్మెంట్ కనుక చూస్తే BEL ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ కోసం వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ని క్రియేట్ చేస్తుందండి. 25 స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ తో 9 ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. రాడర్ అండ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, వెపన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ప్రొడక్ట్స్ లో ఎక్స్పర్టైజ్ ఉందండి. అండ్ రీసెంట్ డైవర్సిఫికేషన్ లో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, సీకర్స్ అండ్ మిసైల్స్, నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ అన్మాన్డ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయండి. అండ్ నాన్ డిఫెన్స్ సెగ్మెంట్ కనుక చూస్తే నాన్ డిఫెన్స్ సెగ్మెంట్ లో హోమ్లాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ తో పాటు సివిలియన్ మార్కెట్స్ కోసం BEL ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుంది అనమాట. బెంగళూరు యూనిట్ లోని డెడికేటెడ్ వర్టికల్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుందండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్, హెల్త్ కేర్ సొల్యూషన్స్, సివిల్ ఏవియేషన్, సోలార్ సెల్స్, పవర్ ప్లాంట్స్, రైల్వే, మెట్రో, ఎయిర్పోర్ట్ సొల్యూషన్స్, స్పేస్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిస్టమ్స్ అండ్ ఆల్టర్నేట్ ఎనర్జీ సొల్యూషన్స్, సెక్యూర్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ అండ్ సాఫ్ట్వేర్ స్పేస్ లో కూడా కంపెనీ బిజినెస్ చేస్తుంది. BEL కి మెజారిటీ రెవెన్యూ ఆల్మోస్ట్ 87% రెవెన్యూ అనేది డిఫెన్స్ సెక్టర్ నుండి వస్తుందండి. నాన్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి 9.3% రెవెన్యూ వస్తుంది అండ్ ఎక్స్పోర్ట్స్ నుండి 2.3% రెవెన్యూ వస్తుంది. BEL ఆర్డర్ బుక్ స్టేటస్ కనుక చూస్తే January 31st, 2024 కి కంపెనీ కరెంట్ ఆర్డర్ బుక్ 76,000 crores ఉందండి. అందులో 28,494 crores అనేది కరెంట్ ఫిజికల్ ఇయర్ అయిన 2024 లో ఉన్న అవుట్ స్టాండింగ్ ఆర్డర్ అమౌంట్ అండి. BEL కి వచ్చిన బిగ్ ఆర్డర్స్ కనుక చూస్తే CBIC IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ అండి. ఈ కాంట్రాక్ట్ వాల్యూ 665 crores ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ కోసం BEL అనేది IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ క్లయింట్ ఎవరంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకొక ఆర్డర్ మిసైల్ సిస్టమ్ స్పేస్ ఆర్డర్ అండి. మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుండి వచ్చింది. దీని వాల్యూ 695 crores ఉంటుంది అనమాట. క్లయింట్ ఎవరంటే మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండి. మిసైల్ సిస్టమ్ రిలేటెడ్ స్పేస్ ని సప్లై చేయాలన్నమాట BEL ఈ ఆర్డర్ లో. అండ్ నెక్స్ట్ ఆర్డర్ యూపీ డైల్ 112 ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అండి. క్లయింట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. వాల్యూ వచ్చేసరికి 445 crores ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం BEL కాంప్రహెన్సివ్ హార్డ్వేర్, అలాగే AI బేస్డ్ సాఫ్ట్వేర్ టూల్స్, ఎంటైర్ స్టేట్ ని కవర్ చేసే నెక్స్ట్ జనరేషన్ యూపీ డైల్ 112 ప్రాజెక్ట్ కోసం సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ గోవా షిప్ యార్డ్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నుండి వచ్చిందండి. ఈ ఆర్డర్ వాల్యూ 2,673 crores ఉంటుంది. క్లయింట్ వచ్చేసరికి గోవా షిప్ యార్డ్ 1701 crore ఆర్డర్ అండి. అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 972 crores ఉంటుంది. ఈ ఆర్డర్ లో BEL నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ లో యూజ్ చేయడానికి 14 టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ని సప్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఇండియన్ ఆర్మీ ఫ్యూజెస్ సప్లై కాంట్రాక్ట్ అండి. ఈ కాంట్రాక్ట్ వాల్యూ 4,522 crores ఉంటుంది. క్లయింట్ వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ అనమాట. ఈ కాంట్రాక్ట్ లో BEL వేరియస్ క్యాలిబర్స్ కోసం ఫ్యూజెస్ సప్లై చేస్తుంది.
అండ్ BEL కి సంబంధించి ఇంకొన్ని అడిషనల్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంపోజిట్ కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాన్స్మిట్ రిసీవ్ మాడ్యూల్స్, మొబైల్ ఆటోనమస్ స్టెబిలైజేషన్ సిస్టమ్ కోసం 339.31 crores ఆర్డర్ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెస్టర్స్, మెడికల్ సిస్టమ్ ఎక్స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కి సంబంధించి 356 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ ఉంది. కవరింగ్ AMC, అన్కూల్ TI సైట్స్, సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియోస్, SWIR పేలోడ్ కి సంబంధించి September 15th, 2023 వరకు 3,335 crore వర్త్ ఆఫ్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది BEL. మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, గోవా షిప్ యార్డ్, గార్డెనరీ షిప్ బిల్డర్స్, యూపీ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంటి క్లయింట్స్ నుండి కంపెనీకి చాలా బిగ్ ఆర్డర్స్ ఉన్నాయండి. యాజ్ వెల్ సమ్ అడిషనల్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రీసెంట్ ఆర్డర్స్ అండి. ఈ ఇయర్ లో చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,42,433 crores ఉందండి. ROC 29.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8% ఉందన్నమాట. ఫేస్ వాల్యూ 1 రూపీ. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 4 రూపీస్ 88 పైసా అండి. అలాగే ఇండస్ట్రీ PE చూస్తే 59.4 ఉంటే స్టాక్ PE 39.9 మాత్రమే ఉందండి. సో PE రేషియో వైజ్ BEL అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 61.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి ఇది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే ముందు సేల్స్ చూద్దామండి. December 2022 లో కంపెనీ 4,152 crores సేల్స్ పోస్ట్ చేస్తే December 2023 లాస్ట్ క్వార్టర్ లో 4,162 crores సేల్స్ పోస్ట్ చేసింది. పెద్దగా ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది గ్రోత్ ఎక్కువగా లేదు. బట్ దానికంటే ముందు క్వార్టర్ అని సెప్టెంబర్ క్వార్టర్ లో 4,009 crores సేల్స్ పోస్ట్ చేసింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగిందండి. December 2022 లో 21% ఉండేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. December 2023 కి 26% కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే December 2022 లో 614 crores పోస్ట్ చేసిందండి. December 2023 లో 860 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో 790 crores పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ యాజ్ ఆఫ్ December 2023 కి 51.14% ఉందండి. అండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉందన్నమాట ఈ కంపెనీ అనేది. అండ్ FI షేర్ హోల్డింగ్ అనేది 17.19% నుండి 17.77% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అలాగే DI షేర్ హోల్డింగ్ 24.19% నుండి 23.37% కి తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.49% నుండి 7.72% కి పెరిగిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రెసెంట్ BEL షేర్ 196 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 105% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. BEL లో కీ పాయింట్స్ ఏంటంటే BEL ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యిందండి. అబౌట్ 80% రెవెన్యూ అనేది డిఫెన్స్ సెక్టర్ నుండే వస్తుంది. సో కంపెనీ రెవెన్యూ డైవర్సిఫై చేయడం కోసం నాన్ డిఫెన్స్ ఎర్నింగ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ December 31st, 2024 కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 51.14% స్టేక్ ఉందండి. ఫైనాన్షియల్లీ BEL లో హెల్దీ ప్రాఫిటబిలిటీ ఉంది, స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ BEL ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూస్తే BEL టోటల్ టర్న్ ఓవర్ లో దాదాపు 30% టార్గెట్ తో నాన్ డిఫెన్స్ సెక్టార్ లో ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 లో BEL 15% to 17% గ్రోత్ ని ఎయిమ్ గా పెట్టుకుందండి. సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, ద మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో మార్కెటింగ్ ఆఫీసెస్ ని ఎక్స్పాండ్ చేయడం వల్ల గ్లోబల్ ప్రెజెన్స్ ని పెంచుకోవాలని అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ 2 years లో 50,000 crore వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. 700 to 800 crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి కూడా ప్లాన్ చేస్తుంది. సో ఫైనలీ BEL ఇండియన్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సెక్టార్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. రోబస్ట్ గ్రోత్, డైవర్స్ ఆర్డర్ బుక్ అండ్ ఫ్యూచర్ కోసం స్ట్రాటజిక్ విజన్ తో వర్క్ చేస్తుంది అనమాట. మీరు కనుక 20 స్టాక్స్ తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే అందులో వన్ ఆఫ్ ది స్టాక్ గా BEL ని పెట్టుకోవచ్చండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.